కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరి హోలీ ప్రేయర్లో ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయన అలాగే ప్రార్థన ద్వారా నిశ్చితంగా గడుపుకునే భాగ్యం ఇచ్చారు. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం వెల్లడి అవుతుండగా వెలుగు కలుగునని రాయబడుతున్నాయినా నీ వాక్యం వెల్లడి అవుతుండగా వెలుగు కలుగును గాక. చీకటి దాని బలము, దాని కార్యాలు, దాని ప్రభావం తొలగిపోవును గాక. యేసు నామమున కృప కలుగును గాక. సువార్త దేవుని శక్తి, దేవుని నీతి దాని యందు బయలుపరచబడును గాక. దేవుని నీతి వాక్యముకు యేసు నామములో బయలుపరచబడును గాక. అద్భుతాలు జరిగించి నడిపించి మీరే మహిమ పొందుతారని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ కీర్తన రాసింది ఎవరు చూడండి. రాజు అయిన దావీదు రాసినటువంటి కీర్తన. దేవుని బిడ్డలు ఎవరైనా సరే ఒక సాక్ష్యం చెప్పినా లేకపోతే ఒక కీర్తన రాసిన ఒక మాట చెప్పినా వారి అనుభవంలో నుంచి చెప్తారు. ఏం చెప్తారు? వారికి ఉన్న అనుభవాన్ని బట్టి చెప్తారు. కానీ ఎలా పడితే అలా మాట్లాడరు పరిశుద్ధుడు. హల్లెలూయా. దావీదు రాజు తనకున్న ఒక అనుభవాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైనా, వారు ఎవరైనప్పటికీ స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, చిన్నపిల్లలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడిచ్చేటటువంటి ఒక కృప ఏంటంటే దూతలను కాపుదలగా ఇస్తారు. హల్లెలూయా. అసలు దూతలు దేని కొరకు చేయబడ్డారు? మానవునికి పరిచయం చేయడానికి దూతలను దేవుడు తయారు చేశాడు. ఈ సత్యం మీకు తెలుసా? హల్లెలూయా. మానవులకు పరిచయం చేయడానికి దేవుడు దూతలను తయారు చేశాడు. దూతలు మనకు సేవకులు. దూతలు మనకు సేవకులు. ఈ సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దూతలు మనకు సేవకులు కనుక దూతల పరిచర్యను మనం వాడుకోవచ్చు. దూతల పరిచర్యను మనం వాడుకోవచ్చు. అది ఎలాగో తర్వాత చెప్తా. కనుక ఈ భక్తులు అన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించును అన్నటువంటి మాట సత్యం. పరిశుద్ధ గ్రంథంలో
దూతలు ఎలా ఎలా ఉపయోగపడ్డారు, ఏమేమి పనులు చేశారు. బైబిల్లో మనం గమనించవలసింది ఒకటి, ఆ రోజుల్లోనండి ఈ రోజుల్లో కాదండి అంటారు లేదు. ఏ రోజునైనా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. మరొక మాట ఉంది, ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడు. ఏంటంట? మార్పు లేనివాడు, మారనివాడు. ఆయన శక్తికి, ఆయన ఉనికికి, అర్థమైన ఆయన స్వభావానికి మార్పు లేనివాడు. మానవులైతే కొంత పెద్దతనం వచ్చినాక ఏమంటారు, నాకు మధ్య వరకు వచ్చిందంట, నీతో ఆ మాట చెప్పానా గుర్తులేదయ్యా నాకు అంటారు. కానీ మన దేవుడికి ఆ పరిస్థితి ఏం లేదు. హల్లెలూయా. కనుక ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం. చూడండి, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయం. ఇరవై 24వ అధ్యాయం 39 నుంచి చదువుదాం. అప్పుడు నేను ఆ యజమానునితో ఆ స్త్రీ వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దూతలు మనకు చేసే పరిచర్య. ఇక్కడ అబ్రహాము తన పెద్దదాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి చెప్తున్నాడు, ఎలియాజరు, నువ్వు ఈ కనాను దేశంలో కాకుండా నా సొంత ప్రాంతమైనటువంటి పదనారాము ప్రాంతంలో మెసొపొతామియా ప్రాంతానికి వెళ్ళు.